టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఆ మధ్య ఫామ్ కోల్పోయి కొన్నాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ గతేడాది తిరిగి రిధమ్ అనుకున్న కింగ్ అప్పటి నుంచి తన బ్యాట్ పవర్ చూపిస్తూ వస్తున్నాడు. ఫామ్ అందుకున్న తర్వాత నుంచి కోహ్లీని ఆపడం ఎవరి వల్ల అవ్వడం లేదు. గతేడాది జరిగిన ఆసియా కప్లో పరుగుల వేట మొదలుపెట్టిన విరాట్ ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023లో దాన్ని కంటిన్యూ చేశాడు. మెగా టోర్నీలో ఏకంగా 765 పరుగులు బాది ప్రపంచ కప్ హిస్టరీలో సింగిల్ ఎడిషన్లో హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినా ఆ బాధను దిగమింగుకొని సౌత్ ఆఫ్రికా టూర్లోనూ రాణించాడు. విరాట్ బాగా ఆడడం వల్లే సఫారీలతో టెస్టు సిరీస్ను టీమిండియా డ్రా చేసుకోగలిగింది. అలాంటి కోహ్లీని భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఆకాశానికి ఎత్తేశాడు. విరాట్ సింహం లాంటోడని అన్నాడు. అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులని హెచ్చరించాడు. కోహ్లీ సింహం లాంటోడని, అతడితో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు ఆకాష్ చోప్రా. మనం అడవిలోకి వెళ్లేందుకు భయపడతాం, ఎందుకంటే అక్కడ సింహం ఉంటుంది. సింహం అడ్డగోలుగా తినదు, కానీ ఎక్కడ తినేస్తుందోనని జడుస్తుంటాం. విరాట్ కోహ్లీ సింహం లాంటోడు, ఎందుకంటే కోహ్లీ గ్రీజ్లో ఉన్నంతసేపు అవతలి జట్టుకు ఎలాంటి ఛాన్సెస్ ఉండవు. అతడు ప్రతిసారి పరుగులు చేయకపోవచ్చు, కానీ విరాట్ ఏ క్షణంలోనైనా గేర్లు మార్చి మ్యాచ్ను భారత్ వైపుకు తిప్పేస్తాడు అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. అడవిలో సింహం ఉన్నట్లే టీమిండియా ఇన్నింగ్స్ టైంలో కోహ్లీ క్రీజ్లో ఉండడం ఎంతో ముఖ్యమని తెలిపాడు. విరాట్ పరుగులు చేసినా చేయకపోయినా క్రీజ్లో ఉండడం ఎంతో అవసరమని పేర్కొన్నాడు. T20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీని తప్పకుండా ఆడించాలని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. కోహ్లీ టీంలో ఉంటే ప్రత్యర్థి జట్లు గడగడలాడతాయని చెప్పాడు. జట్టు అవసరాలకు తగ్గట్టు అటాక్ చేయమన్నా అతడు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. అయితే కోహ్లీ ఎలా ఆడితే బెటర్ అనేది టీం మేనేజ్మెంట్ డిసైడ్ అవ్వాలని పేర్కొన్నాడు. T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న USA, వెస్టిండీస్ పిచ్లపై 150 నుంచి 160 మధ్య స్కోర్లు నమోదవుతాయి. 200 నుంచి 220కి పైగా టార్గెట్లు సెట్ చేయడం అక్కడ కుదరదు. అలాంటప్పుడు టీంలో కోహ్లీ ఉండడం ఎంతో కీలకం. అతడు జట్టును నడిపిస్తాడు. మ్యాచ్ను ఫినిష్ చేయడం ఎలాగో అతడికి బాగా తెలుసు. విరాట్ ఒక ఎండ్లో ఉంటే మిగిలిన ఎండ్లో ఇతర ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాట్ను ఝులిపించవచ్చు. T20లో కోహ్లీ రోల్ ఇలాగే ఉండే అవకాశం ఉంది అని ఆకాష్ చోప్రా స్పష్టం చేశాడు. మరి కోహ్లీపై ఆకాష్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.